తన ఫ్యామిలీలో డిజిటల్ అరెస్ట్ జరిగిందన్నారు హీరో నాగార్జున. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 15 ఆగస్టు పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సురక్షా కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమంలో హీరో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టే అలర్ట్, స్టే అవేర్, స్టే సేఫ్ అండ్ సెక్యూర్ నినాదంతో చేపట్టిన ఈ క్యాంపెయిన్లో విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాను 1980 నుంచే ఈమెయిల్ వాడుతున్నారని, భద్రత కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి ఫోన్, ఈమెయిల్, వైఫై పాస్వర్డ్లు మారుస్తుంటారని నాగార్జున చెప్పారు. తన కుటుంబంలోనూ ఒక బంధువు డ్రగ్స్ పార్సల్ పేరుతో 6 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ గురయ్యారని, సైబర్ మోసాల పట్ల అందరూ అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. Actually digitally arrested at home, and she was digitally arrested almost for 6 to 7 hours, and there was a digital call. There was a cop in uniform and arrested her, digitally arrested her, which I have gotten these calls also. Fortunately, this this girl, my relative, had a presence of mind. She immediately called the cybercrime department. Very happy that the cybercrime department from Telangana is doing this initiative. And I'm sure these kind of incidents are happening all over. I've heard them. Telangana Cybercrime Police are the #1 in the country in curbing it. If you can curb 25% of the crimes that is happening, I'm always worried who will hack into my phone. I actually change my password every 15 days into my own phone. I change my Wi-Fi password at home every 1 month or 2 months because they can hack into it. And I really don't take any photographs on my phone. Telangana is the only state in the country who has helped film piracy. గతేడాది సాధారణ నేరాల ద్వారా 150 కోట్ల నష్టం జరిగితే సైబర్ క్రైమ్ ద్వారా ఏకంగా 1550 కోట్లు మోసపోయారని డీజీపీ సివి ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లే సైబర్ నేరాలకు టార్గెట్ అవుతున్నారని, బాధితులు భయం లేకుండా కంప్లైంట్ చేయాలని సూచించారు. వెరీ గుడ్. గత సంవత్సరంలో దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చూసుకుంటే 250 కోట్లు పోగొట్టుకున్నారు ప్రజలు. కానీ సైబర్ క్రైమ్లో 1750 కోట్లు పోగొట్టుకున్నారు. ఐ నో 1 or 2 of my own cousins who have lost money in cyber crime but didn't want to go to the police station to complain. 60 కన్నా ఎక్కువ శాతం నేరాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో. మిగతా కొన్ని డిజిటల్ అరెస్ట్లు ఉన్నాయి, కొన్ని సెక్స్టార్షన్స్ అని అనేక రకాలుగా అది జరుగుతూ ఉంది. సైబర్ నేరాలు అనేది చాలా, ఇప్పుడు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడాలంటే వాళ్ళందరూ తెలుసు, మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఏదో రిటైర్మెంట్ ఫండ్, జీపీఎఫ్, పెన్షన్ ఇవన్నీ లంసంలో వస్తాయని. ఇమీడియట్గా ఇంక్లూడింగ్ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ఐఏఎస్ ఆఫీసర్స్. వన్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ద చీఫ్ సెక్రటరీ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఇన్ అ స్టేట్. ఆయన మళ్ళీ ఏ విధంగా మోసపోయాడో ఏంటో. ఆల్మోస్ట్ 2 crores హీ ఫెల్ ఇన్ టు దిస్ ట్రాప్. నాకు తెలిసిన ఒక డాక్టర్ గోల్ఫ్ ఆడతాడు నాతో, 15 crores విదౌట్ టెలింగ్ హిజ్ వైఫ్ హీ హ్యాస్ ఇన్వెస్టెడ్. హీ హ్యాస్ టేకన్ లోన్స్ ఆల్సో అండ్ kept on doing this investment and finally he realized he has been cheated. ఎవరైనా మీకు ఆఫర్ చేస్తున్నారంటే మీ 1 rupee will become 1 rupee 20 paisa అన్నా అది అబద్ధము. You must immediately smell a rat. దాంట్లో ఏదో అనుమానం కలిగించే అంశం ఉందని మీకు అవగాహన ఉండాలి. వెరీ గుడ్. కంగ్రాట్యులేషన్స్. లేదు, డిజిటల్ అరెస్ట్ లేనే లేదు.